శ్రీ మాత్రే నమః. నవరాత్రులు అని ఎందుకు అంటారు? దీన్ని 3 భాగాలుగా విభజిస్తారు. మొదటి 3 రోజులు కాళీమాత అవతారమని, తదుపరి 3 రోజులు కూడా మహాలక్ష్మీదేవి అవతారమని, ఇంకా చివరి 3 రోజులు కూడా మహాలక్ష్మి అవతారమని తెలియచేస్తారు. మొదటి 3 రోజులు కాళీమాత అవతారం ద్వారా మనలో ఉన్న దుర్గుణాలు దూరంగా పోవాలి అనే విషయాన్ని తెలియజేస్తాయి. ఇంకా తదుపరి 3 రోజులు మహాలక్ష్మీదేవి అవతారం ద్వారా మనలో మంచి లక్షణాలు అలవర్చుకోవడానికి కృషి చేయాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇంకా చివరి 3 రోజులు మహాలక్ష్మీదేవి అవతారం ద్వారా తాను ఒక్కరూ బాగుపడటం కాదని అందరూ బాగుండాలి అనే విశ్వాసంతో తాను ప్రవర్తించాలి. దాని ద్వారా జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇంకా చిట్ట చివరి విజయదశమి జీవితంలో సాధించవలసిన దాన్ని సాధించడానికి కృషి చేయడం, ఇది నవరాత్రులు ఉన్నటువంటి గొప్ప విశేషం. ఓం శ్రీ మాత్రే నమః.